ఆ, మరి మరి మళ్ళా చెప్పాలా? చెప్పు. వెంకటదాసు నీది మ్యూట్ చేసుకో. మ్యూట్ చేసుకో. ఇప్పుడు మేనుగల నేను లేదని మేనునని ఉండి ఇట్లు మెడుకుట మేళ మేనును విడిచను వినియద మానుగని వనక యున్న మాయ వెసున్ని శిష్య, బద్ధులు అనగా తనకు తానే స్వతసిద్ధమై చెలించక అంతటా నిండి ఉన్న పరిపూర్ణమునందు ఏది లేదో దానినే నమ్మి అదే శాశ్వతమని దాన్ని గుర్తెరుగుటయే మోక్షం అని తలచి ఆ ఎరుక మార్గమునందు ఉన్నవారే బద్ధులు. ఎటువంటి వారు బద్ధులు అంటే, బద్ధులు అనగా తనకు తానే స్వతసిద్ధమై చెలించక అంతటా నిండి ఉన్న పరిపూర్ణమునందు, అంతటా ఈ నిండి ఉన్నటువంటి పరిపూర్ణము యందు ఏదైతే లేదో దానినే నమ్మినటువంటి వాళ్ళు. ఏదైతే ఉన్నది సర్వత్రా దైవము, ఆ ఉన్న దైవము యందు ఏదైతే లేనిదై ఉందో, ఏదైతే లేదో దాన్నే నమ్మి ఉన్నారు. అదే శాశ్వతమని నమ్మి ఉన్నవారు. దాన్ని గుర్తిరుగుటే మోక్షమని తలచేవాళ్ళు. అది శివజీవైక సంధానంలో ఆ అఖండ పరబ్రహ్మ స్వరూపమే శాశ్వతము, అదే నిజము, నేను నాతో ఉన్నటువంటి జగత్తంతయు అబద్ధము, ఆ అఖండ నిక్షిప్తమై నిర్మలమై నిత్యమై చెలించకుండా ఉన్నటువంటిదే అదే నిజమని భావించేవాళ్ళు. అది తెలుస్తానే మోక్షమని తలిచేవాళ్ళు. ఆ ఎరుక మార్గమునందు ఉన్నవారే బద్ధులు వాళ్ళు. ఆ ఎరుక మార్గం అది, ఆ ఎరుక మార్గం మందు ఉన్న వాళ్ళే బద్ధులు. వారే ఎరుక మార్గమును నమ్మి ఉన్నవారు. ఈ ఎరుక మార్గమును నమ్మి ఉన్నవారు వాళ్ళే. ఈ ఎరుక మార్గమును నమ్మి ఉన్నవారు దేహము జడమని, దేహమును గుర్తిరిగే దేహి అజడమని, దేహము అశాశ్వతమని, దేహి శాశ్వతమని, దేహిని గుర్తిరుగుటయే పరమని, అదే మోక్షంబని తలపోయుచుందురు వీళ్ళు. దీన్నే జడమని, ఆ దేహి అజడమని, అది చెలించనిదని, అదే నిర్మలమై నిశ్చలమై నిత్యమై అచలమై చెలించకోకుండా ఉంది కాబట్టి ఉంటుంది. అది అట్లా ఉండేటువంటి లక్షణము దానికి ఉంది. తిరిగి దానికి కామన కలిగితే ద్వైభావం చెందుతుంది. అద్వైతంగా ఉంది, ఒకటిగా ఉంది. తిరిగి దానికి కామన కలిగితే ద్వైభావం చెందుతుంది. దానికే అకార ఉకార మకార అర్ధమాత్రక కలిగితే అకారమే జాగ్రత్తై, ఉకారమే స్వప్నమై, మకారమే సుషుప్తై, ఇట నాలుగు అర్ధమాత్రక కారణమై ఏర్పడతా వస్తుంది. అది ఈ విధంగా ఈ జగత్తును నిన్ను అన్నిటినీ ఇదే పెంచుకుంది, ఇంకా పెంచుతానే ఉంది, ఇంకా ఊహించుకుంటానే ఉంది, ఊహలో ఇంకా తయారు చేసుకుంటాను పోతా ఉంది. దాన్ని ఎరిగి అదే దేహమును గుర్తెరిగే దేహి అజడమని, దేహము అశాశ్వతమని, దేహి శాశ్వతమని, దేహము అశాశ్వతమని, దేహి శాశ్వతమని,
దేహిని గుర్తిరుగుటే పరమని, తన్ను తాను తెలుసుకుంటే మోక్షమని. అదే మోక్షంబని తలపోయిచుందురు, వాళ్ళే బద్దులు చూడు. ఇట్టివారు బద్దులు అన్నాడు. ఇట్టివారు మేను వేరు నేను వేరు అని, నేను గలను మేను లేదు అని పలుకుతుందురు. ఇట్టివారు నేను వేరు మేను వేరని. ఇది లేనిదే దాన్ని, అది లేనిదే దీన్ని ఎప్పుడైనా చూసారా? మన అనుభవంలో చూడండి. నేను లేని మేనును గాని, మేను లేని నేనును గాని చూస్తిమా? ఆ నేను పోతే మేనును పారేస్తాం. మేను పోతే నేను ఉండేదానికి అవకాశమే లేదు. మేను ఉపాధి ఉంటుంది దానికి. దానికి మనుగడే లేదు. ఏదో ఒక ఆధారం తీసుకోవాలా. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఏదో ఒక ఆధారం తీసుకోవాలా. శిలా పాషాణాదులయందు కూడా, శిలయందు, పాషాణములయందు, వృక్ష లతాదులయందు, వృక్షములయందు, తీగలయందు ఏదో ఒక ఆధారం తీసుకొని అది తెలియబడుతుంది గాని, అది నిరాధారంగా తెలియబడుతుందా? తెలియబడదు. ఇట్లా ఇట్టివారు మేను వేరు నేను వేరు అని, నేను గలను మేను లేదు అని పలుకుతా ఉంటారు. ఆ నేననేది ఉంటుంది. అదే శాశ్వతము, అదే నిర్మలము, నిశ్చలము, అదే సర్వత్రా ఉందని వారి భావన. అట్టివారు బద్దులు అన్నాడు. మేనందు నీవుండి, ఈ మేనందు నీవుండి మేను లేదు నేను గలను. మేనందు నీవే ఉండి మేను లేదు నేను గలను అని పలుకుట ఎంతవరకు నిజము? మేనును విడిచి నేను ఉన్నాను అని పలికినచో మేను వేరు నేను వేరు అని నమ్మవచ్చును. ఈ మేనులో లేకోకుండా నేను ఉన్నానని పలికితే, అది ఏది ఉపాధి లేకోకుండా పలికితే, నిరుపాధి అయి పలికితే అప్పుడు మేను వేరు నేను వేరని నమ్మొచ్చు. దానికే కృష్ణదేశికేంద్రులు కందార్థంలో చెప్పారు. అన్నియు తానై తనకవి పన్నుగ వేరనుచు నోట బలుకుతు. అన్నీ తానేయే ఉంది. మళ్ళా పన్నుగ వేరు నేను వేరు అని పలుకుతా ఉంది. అట్లా పలికితే వేరుగా ఉండి అది నమ్మొచ్చు. మేనును విడిచి నేను ఉన్నాను అని నీవు పలుకుచున్నచో దేహం వలనే నీవును మాయయే అగుదువు. మేనును విడచి, ఈ శరీరాన్ని విడిచి నేను ఉన్నాను అని నీవు విన పలికినచో, పలకకున్నచో, మేనును విడిచి నేను ఉన్నాను అని నువ్వు పలకకోకుంటే దేహం వల్లనే నీవును మాయే అగుదువు. అనగా దేహీ దేహములకు వేరు లేదు. ఈ రెండు ఒకటే. ఇది ఎవరైనా అట్లా చెప్పబోతే నమ్మవద్దు అంటాడు. వారు ఎరగని వారే, తెలియని వారే. దేహీ దేహములకు వేరు లేదు. ఈ రెండు ఒక్కటే. ఇవి రెండు కార్యకారణములు. నిలువు పేక లాంటివి. ఒకటి పీకెత్తే ఒకటి ఉండదు. నిలువు పేక అంటే గుడ్డ అల్లుతుంటారు కదా. నిలువుకు ఒక దారం ఉంటుంది, అడ్డం ఒక దారం ఉంటుంది. ఒక దారం పీకేస్తే రెండో దారం నిలబడదు, ఇంకా ఊడిపోవడమే కదా. అట్లా ఇవి రెండు కూడా కార్యకారణములు. ఈ రెండు కలిసి నేనని ఎన్నబడు ఎరుక రూపు. ఈ రెండు కలిస్తే నేననేటువంటి అన్నబడే ఎరుక రూపు. అదే ఈ రెండు కలిస్తే ఉంటేనే ఎరుక అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. ఇవి రెండు లేనిచో ఒకటి లేకపోతే రెండోది లేదు. ఈ ఎరుకే మాయ.
మాయ అంటే ఏమి? యామాసా మాయ. ఏది లేనిదో అది మాయ. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేది మాయ. బయలందు ఇవి పుట్టనే లేదు. బయలందు ఇవి పుట్టనే లేదు. ఇది నిర్ణయం. స్వామి 151. కట్టెలు పిడుకులు లేకను ఎట్టున్బలే నిప్పు నిల్వకేగునో పొడమిన్ అట్టున్బల ఇట్టి శరీరం పొందువురా. ఏందో సౌండ్ వస్తున్నారు స్వామి. నా దాంట్లో సౌండ్ రాలే. వెంకటరాసు అయిపోతానే మ్యూట్ చేసుకోవాలా. నేను పద్యం చెప్పేది అయిపోతానే నేను మ్యూట్ చేసుకుంటా అండా. ఆయప మ్యూట్ చేసుకోవాలా. నా పద్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయప ఓపెన్ చేసుకొని చెప్పాలా. ఆడ అది మిస్ అవుతాంది బావా. ఇప్పుడు మీట్ చేసినా చెప్పు స్వామి. అంతేలే. సరే, ఇంకేలో చెప్పినా అయిపోయింది కదా. ఇంకేం మళ్ళా చెప్పాలా? చెప్పు. కట్టెలు పిడుకలు లేకను ఎట్టున్బలే నిప్పు నిల్వకేగునో పొడమిన్ అట్టున్బలే నీవును ఇట్టి శరీరంబు లేక ఎందుందువురా. ఇప్పుడు స్వచ్ఛంగా అంత వినపడింది. అదే ఆడ పొరపాటు. నువ్వు అప్పుడు చేసుకోవాలి, నేను చేసుకుంటా. శిష్య, ఈ భువి యందు నిప్పు నిలుచుటకు ఏదో ఒక ఆధారం కావాలేను. చూడు, అదే ధోరణి మనకు ఇంకా బాగా అర్థమయ్యేదానికి ఇంకా ఉపమానాలు తీసుకొని చెప్తున్నాడు. ఈ భూమి యందు నిప్పు నిలిచేదానికి ఏదో ఒక ఆధారం కావాల. ఆ ఆధారము కట్టెలు గాని పిడకలు గాని, అంటే పేడను పలతగా చేసి ఎండబెట్టినవి పిడకలంటే. వీటినే వంట చెరుకు అని కూడా అందురు. వంట చెరుకు అని కూడా అంటారు కట్టెలను కానీ పిడకలను కానీ వంట చెరుకులు అంటే వంట వండుకుండేటివి అని అందరు. లేదా కర్పూరము కానీ అగ్ని కనపడాలంటే. మరి వేరే ఏదైనా వస్తువు కానీ ఇనుము కాల్చి ఇనుములో చూసినా కనబడుతుంది కొంతసేపు. అట్లా వేరే ఏదైనా వస్తువు ఉంటే దాని వల్ల కనబడుతుంది. కావున ఆధారం లేక నిప్పు ఏ విధముగా నిలబడలేదో, అందుకే ఇక్కడ కట్టెలు పిడకలు లేకను ఎట్టుంబలె నిప్పు నిల్వకేగునో పొడమిన్ అంటే ఈ భూమి పైన. ఆ విధముగానే దేహం అనేటువంటి కట్టె లేనిచో, ఆ విధంగానే ఉదాహరణ తీసుకొని ఉపమానం తీసుకొని ఉపమేయం చెప్తున్నాడు. ఇప్పుడు ఉపమేయంలో ఏం చెప్తున్నాడు? నిజ నిర్ధారణ ఇది. ఆ విధముగానే దేహం అనేటువంటి కట్టె లేనిచో దేహి అనే నిప్పును నిలచుండేటందుకు ఆధారము లేక చనుతుండును. ఈ దేహం అనేటువంటి కట్టె లేకపోతే దేహి అనేటువంటి నిప్పును నిలచుండేటువంటి ఆధారం లేదు. ఇంకా ఈ శరీరము దానికి ఆధారము, ఈ దేహి దానికి ఆధారం. అది నిలచుండేదానికి అవకాశం లేక, ఆ ఆధారం లేక చను పోవును. అనగా దేహమునకు మూలము దేహి. ఈ దేహానికి మూలమేది? దేహి. ఈ దేహి ఏమో కారణము, ఈ దేహమేమో కార్యము కదా. ఇట దేహికి మూలము దేహము, దేహానికేమో మూలము దేహి, దేహికేమో మూలము దేహము. ఉంటే రెండూ ఉండును, ఉంటే రెండూ ఉంటాయి, లేకుంటే రెండూ లేకుండా పోతాయి.
ఏదైనా ఆధారం లేనిదే ఉండదు. ఎరుకకు ఏదో ఒక ఆధారం ఉండాల. వచ్చేటప్పుడు దేహి లేని దేహము రాలే. వచ్చేటప్పుడు దేహి లేని దేహం వచ్చిందా? రాలే. రాగానే దేహి దేహాలు ఈ రెండూ ఒకటే. దేహి దేహాలు ఇవి రెండూ ఒకటే. ఈ రెంటిని వేరనకూడదు. పుట్టి చచ్చేది ఇదే. ఈ రెండింటిని వేరనకూడదు. పుట్టి చచ్చేది ఇదే. తనువు నేగానంటే ఘనసుఖ దుఃఖములు కనపడవే నీవై కనుక తనువు ఒక్కటే వినరా నా మాట నిట్టి వెర్రినబడకన్. శిష్య, మేనొక్కటి నేనొక్కటి అని మేనొక్కటి నేనొక్కటి అని మేనును విడిచి నేను బ్రహ్మము అను నీ మునుపటి విచారముచే నువ్వు ఇది విచారించుకొని వచ్చావు. ఇక్కడికి వచ్చినాక రెండు ఒకటే నిర్ణయం నీకు ఇప్పుడు గురుముఖతో తెలియబడతా ఉంది. మేనొక్కటి నేనొక్కటి అని ఈ మేనును విడిచి నేనే బ్రహ్మము అను నీ మునుపటి విచారముచే నువ్వు ముందు ఇది విచారించుకున్నటువంటి విషయం. ఈ దేహము నేనుగాను, దేహమును గుర్తిరిగే సాక్షి రూపైనటువంటి ఎరుకను నేను అని నీవు అనినచో, నువ్వు ముందు విచారం తీసుకొని వచ్చి నువ్వు ఆ విచారాన్ని ఇప్పుడు మళ్ళీ నువ్వు అడిగినావు అనుకో, ఈ దేహమును నేనుగాను, దేహమును గుర్తిరిగే సాక్షి రూపైనటువంటి ఎరుకను నేను అని నీవు అనినచో, అది ఘన సుఖ దుఃఖములైన జనన మరణములు రెండూ పొందుచున్నది. నువ్వు అట్లంటే ఇవి రెండు ఘన సుఖ దుఃఖములైనటువంటి జనన మరణములు రెండు కూడా పొందుతా ఉండాలి. నీవై కనబడుతున్నావు, ఆ విధంగా పొందుతున్నావని నీవై కనబడతా ఉన్నావు. జనన మరణములకు కారణమైన నీవే. ఈ జనన మరణములకు కారణమైనటువంటి నీవే దేహమునకును కారణము. కావున ఈ జనన మరణములకు కారణమైనటువంటి నీవే దేహమునకును కారణము నీవే. ఈ దేహానికి కూడా కారణం. కావున దేహము దేహి ఈ రెండు ఒకటే. చూడండి, ఈ పద్యంలో కూడా మళ్ళా ఒక ఉదాహరణ తీసుకొని నిర్ధారణ చేశాడు. ఈ దేహము దేహి ఈ రెండు ఒక్కటే. ఈ రెంటికిన్ని భేదం లేదు. దేహము కార్యము, దేహి కారణం. తిరిగేసి మళ్ళీ చెప్పిన ఆ విషయమే. దేహమేమో కార్యము, దేహి కార్యము కారణము. కార్యాకారణములు రెండూ ఒకటే. కారణం లేనిచో కార్యం లేదు, కార్యం లేనిచో కారణము లేదు. రెండూ ఒకటే. కావున తనువు వేరే నేను వేరే అని వెర్రినబడక తనువు వేరే నేను వేరే అనేటువంటి వెర్రిలో పడకోకుండా నేను ఈ రెండు ఒక్కటేనని ఎరుగు. ఈ శరీరంలో ఉండేటువంటి నేను జీవుడను రెండు ఒకటేనని ఎరుగు. దీనికి వివరణ చెప్తున్నాడు. వివరణ: ఎరుకకు దేహమునకు భేదమని కొందరందురు. ఈ ఎరుకకు దేహానికి భేదమని కొందరు అంటా ఉన్నారు. ఎరుకకు దేహమునకు భేదమైతే సుఖదుఖములు ఎరుకకే గాని శరీరమునకు లేకపోవలే. సుఖదుఖాలు
ఎరుకకే గాని శరీరానికి ఎందుకుండల్లా ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఆ బాధలు, ఈ బాధలన్నీ దానికే ఉండాలి గాని. అందుకు శరీరమునే సుఖదుఖములు అనుసరించి ఉన్నవి. ఈ శరీరమునే ఈ శరీరంలోనే ఈ సుఖదుఖాలన్నీ అనుసరించి ఉన్నాయి. ఎరుకకు దేహమునకు భేదమైతే సుఖదుఖములు శరీరమునకు లేకుండా ఏలాగున ఉండవలెనగా ఈ సుఖదుఖములు శరీరానికి లేకుండా ఎలాగ ఉండాలంటే ఎరుకకు దేహమునకు భేదము ఉంటే. పుట్ట వంటిదేమో దేహము, పుట్టలోని పాము వంటిది ఈ ఎరుక. ఆ పుట్టను కొడితే పాము గట్టయితే దెబ్బ తగలదో అట్లుండల్ల. పుట్టను కొడితే పాముకు దెబ్బ తగులుతుంది, తగలదు కదా. అట్లా శరీరాన్ని కొడితే అబ్బా అనకూడదు. ఇంకా అది దీంట్లో ఉండేది. పుట్ట వంటిది దేహము, పుట్టలోని పాము వంటిది ఎరుక. ఇల్లు వంటిదేమో దేహము, ఇంటిలోని మనిషి వంటిది ఎరుక. రాయి వంటిది దేహము, రాతిలోని కప్ప వంటిది ఎరుక. కట్టె వంటిది దేహము, కట్టెలోని పురుగు వంటిది ఎరుక. చూడు, వివరణ అనే హెడ్డింగ్ పెట్టినాడు అనుకో, అది బృహద్వాసిష్టంలోదే ఉంది ఈ గ్రంథం అంతా. కట్టెలోని పురుగు వంటిది ఎరుక కావలేను కదా. ఈలాగున ఎరుకకు దేహమునకు భేదమైతే దేహమునకు బాధ లేకపోవును. ఎరుకకు బాధ లేకపోవును అంటే దేహమునకు బాధ లేకపోవును, ఎరుకకు బాధ లేకుండా పోతారు. ఇవి రెండు వేరే ఉంటే, భేదమై ఉంటే, రెండై ఉంటే. కరెంటు పోయింది. ఎరుకకు బాధ లేకపోవును ఎలాగనగా, పుట్ట మీద కొట్టితే పుట్ట తనకు సుఖమని దుఃఖమని చెప్పుకొని జాలదు కదా. మరి పుట్టలో గల పాము ఎక్కడ ఉండునో అది కూడా తెలియదు కదా. దానికేమో తగులుతా ఉందే. అలాగే ఎరుకకు సుఖదుఖములు లేకపోవును, దేహమునకు కూడా లేకపోవును. దానికి ఉండదు, దీనికి ఉండదు. కావున ఎరుకకు దేహమునకు అభేదముగా కనబడుతూ ఉంది, భేదం లేదు. ఇట్లా పరిశోధన చేసి ఆలోచన చేసి చూసినా కూడా భేదం లేదు. అభేద లక్షణము ఎలాగనగా, అభేద లక్షణం అంటే ఎట్లంటే పాము కూసము ఒకటైనట్లుగా, పాము కూసము ఒకటైనట్లుగా దానికి అభేదం లేదు, ఏకమయ్యే ఉంది. నీళ్లు పాలు ఒకటైనట్లుగా ఇంక వేరు చేయలేవు దాన్ని, ఒకటే ఉంది నీళ్లు పాలు. కాయ విత్తు ఒకటైనట్లుగా, ఆ కాయ ఆ విత్తు ఒకటైనట్లుగా. పుష్పము పరిమళము ఒకటైనట్లుగా, ఆ పువ్వులో ఉన్నటువంటి పరిమళము అంటే వాసన ఒకటైనట్లుగా. నూనె నువ్వులు ఒకటైనట్లుగా, నువ్వుల్లోనే నూనె ఉంది, అవి ఏకంగా ఉన్నాయి. అగ్ని కాష్టము ఒకటైనట్లుగా, ఆడ అంటుకుంది అగ్ని, కనపడేటువంటి కాష్టము ఒకటే ఉంది, ఆ శాఖం. ఎరుక దేహము ఒకటే ఉంది. శాఖము కాదు, కట్టె. అగ్ని కట్టె రెండు ఒకటే. అట్లా దేహము ఒకటే, అది ఎరుక దేహము ఒకటే ఉంది. ఎరుకను విడిచి శరీరం ఉండదు, ఎరుకను విడిచి శరీరము ఉండదు, శరీరం విడిచి ఎరుక ఉండదు.
అలాగుననే జననము విడిచి మరణం ఉండదు, మరణమును విడిచి జననము ఉండదు. దీన్ని దీక్షితీయము స్వప్న దృష్టాంత ప్రకరణంలో చూసుకోవచ్చు ఈ వివరణ. తరువాత 153. ఎరుక లేనట్టి బయలున బిరబిర అరుదంచి ఎవరు పిలువనిదే ఆ నరసి పరిపూర్ణమున్నది. ఎరుకే గీత చాలు లేనిదే ఎరుకని లేకన్. శిష్య, ఈ ఉత్త బట్టబయలు ఒక్క తీరుగానే ఉంది. ఈ ఉత్త బట్టబయలు ఒక్క తీరుగానే ఉంది. ఈ ఉత్త బట్టబయలు తప్ప విడచి రెండోది ఏదీ లేదు. ఈ ఉత్త బట్టబయలు తప్ప రెండోది ఏదీ లేదు. అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపము, ఇది అచల పరిపూర్ణ బ్రహ్మం యొక్క స్వరూపము. ఆకాశాది సమస్త వస్తువులు లేక, ఈ ఆకాశాది సమస్త వస్తువులు లేక సర్వశూన్యమైనది ఇన్ను, సర్వశూన్యమైనది ఇన్ను, సహజముగా జన్మము లేనిది ఇన్ను, ఈ జనన మరణములు లేని స్వభావముతో అంతటా నిండి అచల పరిపూర్ణమే ఉంది. చూడు, ఈ ఉత్త బట్టబయలు ఒక్క తీరుగానే ఉంది, ఏకస్థితిగా ఉంది. నువ్వు రాక మునుపు, నువ్వు ఉన్న ఇప్పుడు, నువ్వు పోయిన తర్వాత కూడా స్వతసిద్ధమై నిశ్చలమై నిర్మలమై నిత్యమై ఉంది. ఈ ఉత్త బట్టబయలు తప్ప మన విడిచి రెండోది ఏదీ లేదు. అదే నిండి ఉంది, ఇంకా రెండోది లేదు. అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపము ఎట్లా అంటే, ఆకాశాది సమస్త వస్తువులు లేక, ఇది శబ్ద బ్రహ్మ చేత ఏర్పడినటువంటి ఆకాశాది సమస్తములు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ పంచభూతమిదం జగత్తంతా, ఈ పంచభూతములతో కూడుకున్నటువంటి ఈ జగత్తంతయు ఈ త్రిగుణాత్మక స్వరూపమైనటువంటిది, పంచకోశ నిర్ణయమైనటువంటిది సర్వము, ఈ ఆకాశాది సమస్త వస్తువులు లేక సర్వశూన్యమైనది ఇన్ను, ఇది సహజముగా జన్మము లేనిది ఇన్ను. దీనికి జన్మ లేదు. ఈ ఆకాశాది సమస్త వస్తువు లేకనే సర్వశూన్యమైనటువంటిది ఇన్ను, సహజముగా జన్మము లేనిది ఇన్ను, ఈ జనన మరణములు లేని స్వభావముతో అంతటా నిండి, ఈ జనన మరణములు లేనటువంటి స్వభావంతో అంతటా నిండి అచల పరిపూర్ణమే ఉంది. చూడు, ఈ ఉత్త బట్టబయలే భూమా, భూమా అనగా గుర్తెరుగనిది. ఈ ఉత్త బట్టబయలే భూమా, భూమా అనగా గుర్తెరగనిది, విననిది, చూడనిది భూమా. పరిపూర్ణాన్ని ఇక్కడ భూమా అని పిలిచాడు. అది గుర్తెరిగేది కాదు, వినేది కాదు, చూచేది కాదు. ఈ ఉత్త బయలందు జ్ఞాన అజ్ఞానములు మొదలుగా గల ద్వంద్వములు నిషేధము. ఈ ఉత్త బయలందు, ఈ భూమాయందు జ్ఞాన అజ్ఞానము మొదలగుగా గల ద్వంద్వములు నిషేధము. శాశ్వతమైనది ఇదే. జ్ఞానం వెతికినా లేదు. ఈ జ్ఞానము నువ్వు వెతికినా కానీ, జ్ఞానం చేతనే ఆ జ్ఞానాన్ని వెతికినా, జ్ఞానాతీతాన్ని తెలియబడితే ఇది లేదు. ఇదే ప్రకాశ విమర్శ రహితమైన పరమతత్వము. ఇదే ప్రకాశ విమర్శ రహితమైనటువంటి పరమతత్వము. ఈలాగున అంతటా నిండి గుర్తెరుగక, ఈ విధంగా అంతటా నిండి ఉంది, ములుగుర్చే సందు లేకోకుండా. ఈ విధంగా అంతటా నిండి ఉండి గుర్తెరుగక, చూడక, గుర్తెరిగేదానికి ఇది ఊహాతీతము, ఊహకు అందదు, అది గుర్తెరిగేది కాదు. చూడక,
అది కనపడేది కాదు, చూసేది కాదు, వినేది కాదు, వినేది కాదు, వినిపించేది కూడా కాదు. పలుకక ఒక్క తీరుగా ఉన్న బట్టబయలందు ఎవ్వరూ పిలువకనే, ఈ విధంగా ఉన్నటువంటి ఈ బట్టబయల్లో ఎవరు కూడా పిలవకనే తనంతట తానుగా, అనగా అంటే మూలం లేకనే ఈ గుర్తెరిగే ఎరుక ఒకటి తోచింది, పిలవకనే వచ్చింది. పుట్టింది అనేటువంటి విషయం లేదు. ఇది పుట్టింటే కదా, పుట్టలే, కలలో తోచినట్లు తోచింది. కలలో నీ శరీరము, నీతో పాటు ఉన్నటువంటి జగత్తు, ఆ జగత్తులో ఉన్నటువంటి జీవరాశి స్వరూపాన్ని కూడా ఎట్లయితే నీవు కళ్ళలోకి అనుభవించినావో అట్లా అనుభవిస్తున్నావు అంతే. కళ ఇది పెద్ద కళ. ఈ గుర్తెరిగే ఎరుక ఒకటి తోచిందంతే. మూలం లేని ఈ గుర్తెరిగే ఎరుకే మూలం లేదు. దీనికి మూలం లేనటువంటి ఈ గుర్తెరిగే ఎరుకే పరిపూర్ణమే, అంతటా నిండి ఉంది. మూలం లేని ఈ గుర్తెరిగే ఎరుకే తోచిందంతే. పరిపూర్ణమే చూడు అంతటా నిండి ఉంది. వాటి యందు ఇది తోచింది. నిండి ఉన్నటువంటి పరిపూర్ణంలో ఇది లేకనే తోచింది. పరిపూర్ణమే అంతటా నిండి ఉన్నది అని ఊహతో తానెరిగితే ఆ పరిపూర్ణం నందు లేనే లేనా అని, అది ఎరిగిన తర్వాత ఆ పరిపూర్ణం నందు చూస్తే ఆ పరిపూర్ణం నందు లేనే లేనా అని తెలసి, ఎందుకు లేవు, అదే ఉంది, నిండి ఉంది. నీకు అవకాశం ఎక్కడుంది? అదే సూది మోపన సందు లేకుండా నిండి ఉంది. నీకు అవకాశమే లేదు ఉండడానికి. అందుకు నీవేమి ఆ పరిపూర్ణమనందు లేనే లేనా అని తెలసి తన కలిమి మృషగా నువ్వు అల్లుకోండి. ఈ అల్లకమంతా చూడు ఎంత అల్లుకున్నావో, ఇంకా అల్లుకోబోతున్నావు. నీ అల్లుకునేటువంటి కలిమిషమంతా తన కలిమి మృషగా భావన చేసి లేకుండా పోవును. దీనికి వివరణ ఇచ్చట సర్వశూన్యమైనది అని అనగా ఏమీ లేనిది అని అర్థం. సర్వశూన్యమైనది అంటే ఏమీ లేనిది, సర్వము ఏమీ లేనిది అని అర్థం చేసుకోవాలా అంటున్నాడు. ఇక 154వ పద్యం కరెక్ట్ వచ్చింది. నువ్వు చేసుకో. ఒక దుఃఖములు ఎవరి విరనా తోడన్ విన చెప్పుమునే వినియదా తనయ తప్పితివే నిన్ను దండింతుజుమే. శిష్య, ఈ దేహమును నేనుగాను, దేహమును గుర్తెరిగే సాక్షి రూపైన ఎరుకను నేను అని నీవు అనినచో, నీవు గిన అట్లా భావన చెందితివేని, నీవు గిన అట్లా పలికితివేని, ఏమని? ఈ దేహమును నేనుగాను అంటే ఈ శరీరాన్ని నేనుగాను, దేహమును గుర్తిరిగే సాక్షి రూపైనటువంటి ఎరుకను నేను అని నీవు అంటే, సుఖ దుఃఖములు రెండు ఎరుకైన నీకే గాని శరీరమునకు లేకపోవలేను. నువ్వు వేరుగా ఉంటే సుఖ దుఃఖములు రెండు ఎరుకైనటువంటి నీవే కదా, ఎరిగినటువంటి వాడివే ఉన్నావు. సుఖాన్ని దుఃఖాన్ని ఎరిగేది ఎవరు? నువ్వే కదా. మరి ఎరుకైనటువంటి నీకే గాని శరీరానికి లేకపోవును కదా. కానీ శరీరమే సుఖ దుఃఖములు అనుభవించుతున్నది, శరీరమే ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తా ఉంది కదా.
ఎరుకకు దేహమునకు భేదమైతే ఇది ఎరుకకు ఎరిగేదానికిను ఈ దేహమునకు ఈ శరీరానికి మరి భేదమైతే సుఖదుఖములు శరీరమునకు లేకుండా ఎలాగున ఉండవలయునుగా అనగా ఇప్పుడు మళ్ళీ ఇంకో పద్యంలో తీసుకొచ్చి పెట్టాడు. ఎరుక అంటే పునరావృత్తి. మనం దృఢంగా అర్థం చేసుకొని తెలియబడేదాని కోసమయ్యే ఈ సుఖదుఖములు శరీరమునకు లేకుండా ఎలాగున ఉండవలయును అనగా పుట్ట వంటిది దేహము, పుట్టలోని పాము వంటిది ఎరుక వలె ఉండవలయును. కావున శిష్య, ఎరుకకు దేహమునకు భేదం లేదు. ఎరుకకు దేహానికి భేదం లేదు. ఇవి రెండు ఒకటే. దేహమేమో కార్యము, దేహి ఏమో కారణము. ఈ కార్యకారణములకు భేదం లేదు. ఒకటి లేకుంటే మరొకటి ఉండదు. మన అనుభవంలోనే చూసుకోండి. అది లేనిది ఇది ఉంటుందా, ఇది లేనిది అది ఉంటుందా? చూడండి, నిన్న సంజీవనంలో ఒకటి లేచిపోయింది. నా శరీరాన్ని ఇప్పుడు దున్నీరు అనుకోవచ్చు. ఓమలాయనపల్లిలో ఒక పక్షి లేచిపోయింది, సాక్షి. ఆ శరీరాన్ని ఈరోజు దున్నీరు. అంతే. దేహి కారణము, కార్యకారణములకు భేదం లేదు. ఒకటి లేకుంటే మరొకటి ఉండదు, ఉంటే రెండు ఉండును. ఉంటే రెండు ఉంటాయి, లేకుంటే రెండు లేకుండాను. కావున ఈ రెండు ఒకటే. దీనికి వివరణ కందపద్యం 152 నందు వివరించినటువంటి వివరణ చూడుము. ఇంతకుముందే విచారించిన వివరణ అది పూర్తి చేసుకొని వచ్చాము ఇక్కడ 152. ఇక 155. అందరి మాటల కురికేవెందుకు, నా మాట నన్ను మిదే చాలును. ఈ అందరూ లేని బయలు గని, అందున నీలేమి నెరిగి అరిగితే సరిరా. శిష్య, ఇతరుల మాటల కురికేవెందుకు? ఎందుకు ఉరుకుతావప్ప? ఇతరుల మాటలకు ఉరకాల్సిన పని లేదు. ఇది పూర్ణ విద్య. ఈ పూర్ణ విద్యలో నీకు సర్వము తెలియబరుస్తాడు గురువర్యులు. కాబట్టి నా మాట నమ్మితే చాలు. నువ్వు నా మాట నమ్మితే చాలు. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని సగం నిబద్ధి సగం అబద్ధమని చెప్పిన ఆయనే దొంగ గురువు. దీన్ని రెండుగా చేసి చెప్పేటువంటి వారే దొంగ గురువు. చూడు, కాబట్టి సగం అబద్ధమని చెప్పిన ఆయనే దొంగ గురువు. సగం నిజము సగం అబద్ధం అని చెప్పేటువంటి ఆయన. ఆత్మే శరీరము, శరీరమే ఆత్మ, ఈ రెండు ఒక్కటే అని నమ్మితే చాలు. ఈ రెండు ఒకటేనని నమ్ము. చెప్పిన విచారణ బాగా విను. నువ్వు ఇతరుల మాటలకు ఉరుకుతావెందుకు? నీకెక్కడ వేదాంత విచారణంతా, వేద విచారణంతా, తర్వాత వేదాంత విచారణంతా, వేదాంతాతీత విచారణ సర్వము పూర్ణ గురువే చెప్తున్నాడు. ఈ పూర్ణ బోధలోనే నీకు బాగా తెలియబడతా ఉంది. సాంఖ్య, తారక, అమనస్క, మహావాక్య, వార్తీక నిర్ణయం అంతా కూడా నీకు తెలియబడతా ఉంది. ఎందుకు ఉరుకుతావుగా? శిష్య, అచల పరిపూర్ణ బ్రహ్మం యొక్క స్వరూపము ఆకాశాది సమస్త వస్తువులు లేక సర్వశూన్యమైనది ఇన్ను, సహజముగా జన్మ లేనిది ఇన్ను,
జనన మరణములు లేని స్వభావముతో అంతటను నిండిన అచ్చట పరిపూర్ణమే ఉంది. ఈ సర్వము దీని యందు లేదు. ఇవన్నీ శూన్యం, ఇవన్నీ లేనివి. పరిపూర్ణం శూన్యం కాదు, దాని యందు ఇవన్నీ లేవు. అచల పరిపూర్ణ బ్రహ్మ యొక్క స్వరూపం ఎట్లా ఉందంటే ఆకాశాది సమస్త వస్తువులు లేక సర్వశూన్యమైనది ఇన్ను. ఇవన్నీ శూన్యమే, ఇవన్నీ లేనివే. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేదాన్ని శూన్యమని అనొచ్చు. ఇవన్నీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేటివి. ఆకాశాది సమస్త వస్తువులు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇట్లా పంచభూతమిదం జగత్తు, త్రిగుణాత్మక స్వరూపము, పంచకోశ నిర్ణయము, ఇవన్నీ కూడా వాటితో ఏర్పడి వాటితోనే లేకపోయేటువంటి స్థితి. అంతే, శూన్యమైనవి. ఒకప్పుడు కనపడతాయి, ఒకప్పుడు కనపడవు. సంతోషములు అంతలోనే కనపడను, నేగు నెతటికో, అట్లా అప్పుడే వచ్చి అప్పుడే పోయేటువంటివి. సర్వ శూన్యమైనది ఇన్ను, సహజముగా జన్మ లేనిది ఇన్ను, జనన మరణములు లేని స్వభావముతో అంతటను నిండిన, జనన మరణములు లేనటువంటి స్వభావంతో అంతటా నిండినటువంటి అచల పరిపూర్ణమే ఉంది. అంతటా నిండి ఉంది. అచల చలించినటువంటి పరిపూర్ణ పరబయలే నిండి ఉంది. అనగా ఏమీ లేని బయలే. అది ఏమీ లేని బయలు, దాంట్లో ఏమీ లేదు, అది ఒక్కటే ఉంది. అది నిర్ణయం. సూది మోపన సందు లేకుండా అంతటా నిండి ఉంది. సూది మోపేదానికి కూడా సందు లేకుండా అంతటా అదే నిండి ఉంది. అలాంటి బయలును సద్గురు సూచన చే ఉండజూచి, అలాంటి బయలును సద్గురు సూచన వల్ల నువ్వు ఉండచూచి, ఆ బయలందు నీతో వచ్చిన, ఆ బయలందు నీకేం తోచల్లా, నీతో వచ్చినటువంటి నీ లోక సమితికి మూలము లేదని ఎరిగి. ఏమని ఎరగాల నువ్వు? ఆ బయలందు నీతో వచ్చినటువంటి నీ లోక సమితికి మూలము లేనే లేదని. ఇది మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని కోటి మాటలకి ఇదే జ్ఞాపకమై నీ కలిమి మృషగా భావన చేసి నీవు లేకుండా పోతే సరి. అనగా ఏమీ లేక అంతటా నిండి ఉంది, ఒక్క బయలేనని ఊహతో ఎరిగి భావన చేసి, గురువాక్యం చేత అది నువ్వు ఊహతో భావన చేసి దృఢపరుచుకొని అంతటా నిండి ఉంది ఒక్క బయలేనని ఊహతో ఎరుగు. ఇప్పుడే ఈ క్షణమే నీ చెవిన పడతానే ఆ స్థితిని పొందిపో. అంతటా నిండి ఉన్నది ఒక్క బయలేనని ఊహతో ఎరిగి భావన చేసి దృఢపరుచుకొని ఏమీ లేని బయలందు, ఇంకా ఏమీ లేదు దీని యందు, అదే నిండి ఉంది. సూది మోపన సందు లేకుండా అదే నిండి ఉంది. ఇంకా ఉండేదానికి అవకాశం ఎక్కడుంది? ఏమీ లేదు. నీవు నీతో వచ్చినటువంటి నీ లోక సమితికి, నీతో వచ్చినటువంటి ఈ లోక సమితికి అంటే ఈ జగత్తుకంతా మూలం లేదని తాత్పర్యము చేసుకొని దీనికి మూలమే లేదు అని నీ కలిమి మృషగా భావన చేసి నిన్ను నీవు వదిలి ఉండము చాలును. పైన చెప్పిందే కింద చెప్తూ లైన్ వేసి ఇంకా దృఢపరచుకోవడానికి, నువ్వు గుర్తించుకోవడానికి, నీకు ఎప్పుడైనా ఈ బుక్ తెరిస్తే గుర్తుపడడానికి లైన్ వేసి మరీ దృఢపరిచి చెప్పాడు ఈయన. తర్వాత 156. నా బోటు రుచికి రుచినుడు, ఈ బోధన చేత నేర్చిన వారిని ఏ బాధలు బాధింపవు. బాబు ఇది నీవు నేర్చిపగదే.
శిష్య, నాబోతు రుచి అని అనగా, పోతు అని అనగా తాచ్చిల్యము నందు వచ్చేది ఒకనొక ప్రత్యయము. తాచ్చిల్యము నందు వచ్చేది ఒకనొక ప్రత్యయం. ఎట్లనగా త్రాగుబోతు, తిండిపోతు, ఆంబోతు, ఎనుబోతు, మేకపోతు, నక్కపోతు మొదలుగా గలవి. నా అని అనగా నేను అను దానికి ప్రాతిపదికమొచ్చి రుచి అని అనగా చెవి, ఇచ్చ, సూర్యకిరణము, సూర్యకిరణం, కాంతి అని అర్థం. నాని అనగా నేను అను దానికి ప్రాతిపదికం ఏమొస్తుంది అంటే రుచి అని. అంటే ఏమి అంటే చెవి, ఇచ్చ, సూర్యకిరణము, కాంతి అని అర్థాలు పర్యాయ పదాలు వస్తాయి. ఇచ్చట మనం చూసుకోవాల్సింది నాబోతు రుచికి రుచినిడు అని అనగా ఈ పరిపూర్ణ బోధ నేననచు గుర్తెరిగే ఎరుకకే ఆనందము కలిగించున్నది అని అర్థం. నాబోతు రుచికి రుచినిడు అంటే ఏమి? ఈ పరిపూర్ణ బోధ, ఈ పూర్ణబోధ నేనంచు గుర్తెరిగే ఎరుకకే ఆనందము కలిగిస్తుంది అని అర్థం. అంటే ఈ పరిపూర్ణ బోధ ఎరుక మార్గమునకు అతీతం అయింది. ఈ పరిపూర్ణ బోధ ఎరుక మార్గానికి అతీతమైనది అని భావము. కావున ఈ అచల పరిపూర్ణ భావ పద్ధతిని బాగుగా గ్రహించిన వారిని, ఈ అచల పరిపూర్ణ భావాన్ని బాగా పద్ధతిగా పూర్తిగా ఆశాంతము ఎరిగినటువంటి వారికి, అచల పరిపూర్ణ భావ పద్ధతిని బాగుగా గ్రహించిన వారిని ఏ బాధలు బాధింపవు. అనగా ఈ అచల పరిపూర్ణ భావ పద్ధతిని ఎరిగిన వారికి జనన మరణ బాధలు తొలగును అని అర్థం. ఈ అచల పరిపూర్ణ భావ పద్ధతిని బాగా ఎరిగినటువంటి వారికి ఈ జనన మరణ బాధలు తొలగుతాయి. కావున ఈ బోధను నీవు నేర్చి పఠించి, ఈ బోధను బాగా నీవు గురుముఖత నేర్చి దాన్ని బాగా పఠించి నువ్వు దాన్ని దృఢంగా రిపీట్ చేసుకొని స్మరించి బాగా స్మరణ చేసుకొని నీ స్పృహలోకి బాగా తెచ్చుకొని నీ జనన మరణములను బాపుకొనొప్ప, నీ జనన మరణాలని బాపుకో. ఎందుకు బాపుకోవాలా? పుడితేనేమి? ఎందుకు బాపుకోవాలా? పుడితేనేమి అంటే పుడితే ఈ బాధలు ఉన్నాయి. ఆకలి బాధ, దప్పిక బాధ, విష బాధ, రోగ బాధ, శత్రు బాధ, తల్లి గర్భంలో నుంచి ఒక బాధ, బాల్యంలో ఒక బాధ, కౌమార దశలో ఒక బాధ, వార్ధక్యంలో ఒక బాధ. ఇన్ని బాధలన్నీ పడుకుంటా ఈ శరీరాన్ని తీసుకొని ఈ తిప్పలు పడేట ఎందుకు? ఆ పెద్దలు ఎట్లయితే గోడెక్కినారు చూడు, పూజింపబడుతున్నారు. వాళ్ళు గోడెక్కినారు అంటే గోడ మీద మనం పటాలన్నీ పెట్టుకొని ఉన్నాం కదా. వారంతా తెలియబడి పొందినటువంటి వారు, పెద్దలు పరంపరలో కదా. ఆ స్థితిని పొందగలుగు. నీ జనన మరణములను బాపుకో. ఈ శరీరాన్ని పొందే విధానాన్ని తప్పుకో. దీనికి వివరణ నాబోతు రుచికి రుచినీడు అని అనగా అవధూతలు అవలంబించినటువంటి మార్గమునకు రుచినీడు మార్గము. ఈ అవధూతలు అవలంబించినటువంటి మార్గానికి రుచినిడు మార్గం అని అర్థం. అంటే అవధూత అని అనగా కేవల బ్రహ్మజ్ఞానపరుడై వర్ణాశ్రమాదులను
పరిహరించిన ఈ వర్ణాశ్రమాలను కూడా పరిహరించినటువంటి సన్యాసి దీక్షితుల వారు అవధూతలను, సన్యాసులను, యోగులను బహిష్కరించినారు. వర్ణాశ్రమాదులను కూడా పరిహరించి అన్ని ఆలోచన చేసి విచారించి శివరామ దీక్షితుల వారు వీళ్ళనందరినీ కూడా బహిష్కరించారు. ఇచ్చట నాబోతు అనగా మిసిరి. నాబోతు అంటే మిసిరి. మిసిరి అంటే ఏమో. ఇది కాలం సరిపోయింది. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మిసిరి అంటే ఏమో చూద్దాంలే మీరు. కలకండప్ప, కలకండ నాబోతోనే కలకండే, మిసిరిన్నే కలకండే. అక్కడ ఎందుకో మళ్ళా పోతులన్నీ చాలా రాసినాడు ఆయనకు. అది మరి ఎట్లా ఆలోచన తెలుసు కానీ ముందు రాష్ట్రంలో నాబోతు అంటే కలకండే, మిసిరిన్నే కలకండే. దానికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. పటిక బెల్లము అని హిందూ రాష్ట్రంలో దానిలో కలకండ పటిక బెల్లం అని. మెయిన్ పటిక బెల్లమే. కలకండ అనేది కూడా మళ్ళీ ఇంకొకటి పీసులు ఉండేది కలకండ. నేను కూడా అది పొరపాటు చెప్తాను. కాదులే, పంచదార గట్టిపరిచినటువంటి కలకండ అదే ఉంది నిఘంటువులో. నిఘంటువు ఫోన్లో నిఘంటువు ఉంది. నిఘంటువులో చూస్తే పంచదారతో ఘనీభవించిన కలకండ అని ఉంది. పటిక కలకండ రెండు ఉన్నాయి. అన్న పటిక బెల్లం అంటే కలకండ, పెద్ద లావు కలకండ ఇస్తారు. కలకండ అంటే పీసులు ఉంటుంది చూడు, దీంట్లో సోపులో వేసిండేది కలకండ. రూపం ఇచ్చే రూపం, అంగట్లో ఇచ్చే రూపం కాదు. మనకు అర్థం ఏమిటంటే పటిక బెల్లము లేదా చక్కెరతో తయారు చేసినటువంటి ఘనీభవించిన కలకండ అని ఇచ్చినాడు. అంతే అదే కరెక్ట్. అన్ని పోతులన్నీ పెట్టాడు. అదే ఎక్కడన్నా మాండలిక పదాలు ఉంటే ఆ మాండలికంలో వాడే పదాలు ఉంటే వాడింటారు ఆయా ప్రాంతంలో. అది ఆ ప్రాంతీయ భాష. తెలుగులోనే 23 యాసలు ఉన్నాయి, 23 మాండలికాలు. దాన్ని ఆపిసుకోను. ధీరా సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార శరీరా సార వికీన సంసార విదూరాయవకార నిర్విషయ ప్రచార నిరాకార మంగళము మంగళము సద్గురు రాయ మంగళము మంగళము. పుట్టి గిట్టకాయున్న ఎట్టి ద్వయరహితమైనట్టి ద్వాదశ వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చేయి వెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము. కాలము నొక్కాలీలా నిలచియుండి చాలా కలయరుకాల కవలయ్యే వేళ మూలములేని గుడ్డరిగే శరీరము ఏ కాలము లేదన్నా కీలు తెలిపిన తండ్రి మంగళము మంగళము. ఎన్నాడేమియును గాకున్న బయలందు ఎరుకాయున్నదన్న మాట సున్నా పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడు జగము లేదన్న సద్గురు రాజా మంగళము మంగళము.
సాటి లేని కృపాతోటి బయలును చూపి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయకు ఈ సూటి ఎరిగించిన దిటులేనే సూరి కోటేశ్వర ప్రభు మంగళమో మంగళమో శ్రీ పూర్ణయార్య మంగళమో మంగళమో శ్రీ పూర్ణానంద మంగళమో మంగళమో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంతకోటి భక్త మండలికి జై జై సద్గురు.